యెరూషలేము ఎందుకు మన ప్రార్థన కోరుతుంది? చూడండి, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. ఇర్మీయా 29:7. జెరెమియా చాప్టర్ 29 verse 7. ఇర్మీయా 29:7. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. కానీ యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే, యెరూషలేము యొక్క క్షేమము మన క్షేమం అవుతుంది. ఇప్పుడు భౌతికమైన యెరూషలేము కొరకు మాత్రమే కాదు మన ప్రార్థన, దేవుని సంఘాల కొరకైన ప్రార్థన. చూడండి, మనం సంఘ ప్రార్థనకి వెళ్ళినప్పుడు సంఘ ప్రార్థనలో సంఘములో ఉన్న వ్యక్తుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు మన వాయిస్ మామూలుగా ఉంటుంది. వెంటనే అదే సమయంలో మన కొరకు ప్రార్థన చేసుకోవడానికి టాపిక్ మార్చినాం అనుకో, మన పాయింట్లు ప్రభువా, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనేటప్పటికీ వాయిస్ మాడ్యులేషన్ అంటారు. వెంటనే స్వరం ప్రభువా, మా నాయన, మా పిల్లలు ప్రభువా, ఏమయ్యారు ప్రభువా, చూడు ప్రభువా. కానీ అంతదాకా మందిరం కొరకు ప్రార్థన చేసినప్పుడు మాత్రం వాయిస్ మారలేదే, అప్పుడే మారింది. అంటే మన భారం మన కొరకు ఎక్కువ ఉంది దేవుడి కంటే. అదేం జ్ఞాపం చేస్తుంది అంటే, మొదటి మెట్టు యేసు ప్రభువు అన్నాడు, మొదటి మెట్టు మొదటి మైలు, రెండో మెట్టు రెండో మైలు ఏంటంటే మనకంటే దేవుని కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచించడం, దాని కొరకు ప్రార్థన చేయడం, దాని కొరకు భారం వహించడం. అలాగని మన సంగతి మనం నిర్లక్ష్య పెట్టాలని కాదు దాని అర్థం. మన సంగతి మనం చూసుకోవాల్సిందే. అదే సమయంలో దేవుని యొక్క సంఘములను గూర్చిన చింత అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాకు కలదు. దేవుని సంఘాన్ని గూర్చిన చింత మనకు రావాలంటే, దేవుడి మనస్సులో మనకి భారం పోయాలంటే యెహోవా మాట వినాలా. ఆయన మాట వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటే ఏమవుతుందంటే భారం కలుగుతుంది. ఇవన్నీ ఒకదానికి ఒక చైన్ మాదిరి. మనకు భారం కలుక్కోకుండా ఉండటానికి కారణం ఏంటంటే, బహుశా దేవుని మాట మనం వినట్లేదేమో, అందుకే మన హృదయంతరంగంలో అది కార్యసిద్ధి కలగట్లేదేమో. ఈ రెండు కారణాలను బట్టి బహుశా దేవుని సన్నిధికి మనకు రాలేకపోతున్నామేమో. అందుకే ప్రార్థనా జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి యెరూషలేము యొక్క క్షేమం కొరకు లేదా దేవుని ప్రజల కొరకు, సంఘాల కొరకు, సంఘాల యొక్క బాగుపడడం కొరకే మనం ప్రార్థించే చాలా తక్కువైన భారం అంటే తప్ప, ఒకవేళ అలాగే తక్కువైన భారం ఉంటే మనం ఇంకెక్కువ ప్రార్థన చేయొచ్చు.